ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి చేపట్టిన నమస్తే బొప్పల్ మీకోసం మీ ఎమ్మెల్యే పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. 27వ రోజు ఎస్ రావు నక్కరు 2వ డివిజన్లో ఆయన పాదయాత్ర చేపట్టారు. కాలనీలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని, అది చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయని ఎమ్మెల్యే మండిపడ్డారు. రోజులుగా డివిజన్ 3వ చొప్పున 9 డివిజన్లు ఈరోజు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 9వ డివిజన్ ఏఎస్ రావు డివిజన్. దీంట్లో మొట్టమొదటిగా జమ్మిగడ్డ ప్రాంతంలో కూడా తిరగడం జరిగింది. జమ్మిగడ్డ ప్రాంతంలో ఒక కమ్యూనిటీ కావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ కమ్యూనిటీ కావాలని చెప్పేసి కోర్టు పనులు క్లియర్ అయిందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే దాన్ని క్లియర్ అయితే క్లియర్గా దాన్ని శాంక్షన్ చేశారు. గౌరవ పెద్దలు కేసీఆర్ గారు కూడా డివిజన్కి ఒక మల్టీపర్పస్ కాంప్లెక్స్కు పర్మిషన్ ఇస్తాడు. కాబట్టి దాన్ని అది అక్కడ జమ్మిగడ్డ ప్రాంతంలో నిర్మించుకోవాలని చెప్పి ఒక ఆలోచన పెట్టుకున్నాం. దాన్ని స్థానం కూడా తెలియజేసి ఉన్నది. దాన్ని కేటీఆర్ గారు దృష్టి తీసుకుపోయి ప్రభుత్వం వెళ్తా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా అక్కడక్కడ కొంత చిన్న సమస్యలు జమ్మిగడ్డలో ఉత్పన్నమైనవి. ఒక చిన్న 2-3 రోడ్లు 27 రోజులుగా డివిజన్ 3వ చొప్పున 9 డివిజన్లు ఈరోజు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 9వ డివిజన్ ఏఎస్ రావు డివిజన్. దీంట్లో మొట్టమొదటిగా జమ్మిగడ్డ ప్రాంతంలో కూడా తిరగడం జరిగింది. జమ్మిగడ్డ ప్రాంతంలో ఒక కమ్యూనిటీ కావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ కమ్యూనిటీ కావాలని చెప్పేసి కోర్టు పనులు క్లియర్ అయిందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే దాన్ని క్లియర్ అయితే క్లియర్గా దాన్ని శాంక్షన్ చేశారు. గౌరవ పెద్దలు కేసీఆర్ గారు కూడా డివిజన్కి ఒక మల్టీపర్పస్ కాంప్లెక్స్కు పర్మిషన్ ఇస్తాడు. కాబట్టి దాన్ని అది అక్కడ జమ్మిగడ్డ ప్రాంతంలో నిర్మించుకోవాలని చెప్పి ఒక ఆలోచన పెట్టుకున్నాం. దాన్ని స్థానం కూడా తెలియజేసి